ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో వీవ్ ట్యాబ్‌లో ఫ్రీజ్, పాన్స్, స్ప్లిట్, హైడ్ ఈ ఆప్షన్స్ గురించి చెప్పుకుందామండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫ్రీజ్, పాన్స్ గురించి చెప్పుకునే ముందు నేనిక్కడ ఒక స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ టేబుల్ అనేది తీసుకున్నాను. నేనిక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్క్స్ అనేది చూస్తున్నాను. అలా డౌన్‌కి వెళ్ళాను. డౌన్‌కి వెళ్ళినప్పుడు నాకు ఈ 35 అనేది ఏ సబ్జెక్టు అనేది తెలియాలంటే ఏం చేస్తానండి, ఇక్కడ 35 అనే మార్క్స్ ఏ సబ్జెక్ట్ అని తెలియాలంటే మళ్ళీ పైకి వెళ్లి దాని ఎదురింగా ఏ కాలమ్ ఉంది అని తెలుస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో నాకు హ్మ్, ఈ 55 అనేది ఏ సబ్జెక్టో కావాలి. అక్కడికి వెళ్లి నాకు సైన్స్ అనేది చూసుకోవాలి. అలాగే మనం ఇటు సైడ్ వెళ్తే గనక నాకు ఇక్కడ ఇంకా చాలా డేటా ఉందనుకోండి. ఇటు సైడ్ వెళ్ళినప్పుడు నాకు ఈ 43 అనేది ఎవరి మార్క్స్ అంటే స్టూడెంట్ నేమ్స్ కూడా తీసుకున్నాం కదండీ! ఎవరి మార్క్స్ అని తెలియాలంటే మళ్ళీ ఈ చివరకు వెళ్లి రాజు అనే పర్సన్‌కి మనకి సైన్స్‌లో వచ్చిన మార్క్స్ అని చూసుకోవాల్సొస్తుంది. అంటే ఏంటంటే ఈ హెడ్డింగ్స్ అనేది మనకి ఇలా పైకి, కిందకి, సైడ్‌కి మూవ్ అవ్వడం వల్ల మనకి అవి ఎవరికి సంబంధించినయి అనేది మనకు తెలియాలంటే కష్టమవుతుంది. సో, అవి అలా అవ్వకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చండి మనం. ఏ విధంగా ఫ్రీజ్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాము. మనం జస్ట్ గో టు వ్యూ ట్యాబ్‌లోకి వెళ్లి నేనిక్కడ ఫ్రీజ్ పాన్స్ అనేది ఉంది చూడండి. నేను ఫ్రీజ్ పాన్స్ దగ్గర ఫ్రీజ్ టాప్ రో అని ఇచ్చానండి. ఫ్రీజ్ టాప్ రో అని ఇస్తే మనకు చూడండి, ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను. కిందకి వెళ్ళినా గాని మనకి ఆ టాప్ రో హెడ్డింగ్ ఏదైతే ఉందో అది అలాగే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనకి ఇది హిందీ, ఈ మార్క్స్ సైన్సు. అంటే హెడ్డింగ్ అనేది ఎప్పుడు కూడా మనం అలా ఫ్రీజ్ చేసుకొని ఉంచడం వల్ల మనకి కింద డేటా కూడా దేనికి సంబంధించింది, ఏ కాలమ్‌కి సంబంధించింది, అంటే ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రీజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇంకా ఇటు సైడ్ డేటా ఉందనుకోండి. ఇప్పుడు నాకు మార్క్స్ చూడండి. ఎవరి మార్క్స్ అనేది తెలియడం లేదండి. ఇది కూడా మనం ఈజీగా తెలియాలంటే జస్ట్ గో టు వ్యూ ట్యాబ్ ఫ్రీజ్ పాన్స్‌లోకి వెళ్లి ఫస్ట్ కాలమ్‌ని మనం ఫ్రీజ్ చేశామనుకోండి. ఇప్పుడు చూడండి, మనకి డేటా అనేది మూవ్ అవుతుంది గానీ, ఆ హెడ్డింగ్ అనేది మూవ్ అవ్వదు. ఓకేనండి. ఈ విధంగా మనం ఫ్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీజ్ చేసిన దాన్ని అన్‌ఫ్రీజ్ చేయాలి అంటే మీరు గో టు వ్యూలోకి వెళ్లి ఫ్రీజ్ పాన్స్‌లోకెళ్ళి అన్‌ఫ్రీజ్ పాన్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అది ఫ్రీజ్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ఫ్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫ్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. అలాగే నెక్స్టు స్ప్లిట్. స్ప్లిట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే వ్యూ ట్యాబ్‌లో మనకి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్ప్లిట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన వర్క్ షీట్‌ని 2 వర్క్ షీట్స్ కింద స్ప్లిట్ చేసుకోవడం కోసం మనం ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రో నుంచి స్ప్లిట్ అవ్వాలి అనుకుంటున్నా. స్ప్లిట్ చూడండి, ఇక్కడ 2 వర్క్ షీట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా పైన మనం వర్క్ షీటు. అలాగే మనకిది డౌన్‌లో వర్క్ షీట్ అండి. ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే మన వర్క్ షీట్‌ని స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటే, ఈ స్ప్లిట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. అలాగే హైడ్. హైడ్ అంటే ఏంటి అంటే మన వర్క్ షీట్ అనేది టోటల్‌గా హైడ్ అయిపోతుంది. ఏమీ కనిపించదు. సో, మళ్ళీ మీరు అన్‌హైడ్ అనేది చేసుకుంటే అది మనకి షో అవుతుంది. ప్రాక్టీస్ అని నేమ్ ఇచ్చాను నేను. షో అవుతుంది. ఈ విధంగా మనం హైడ్ అండ్ అన్‌హైడ్ అలాగే స్ప్లిట్, ఫ్రీజ్ పాన్స్‌ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.